స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ లో వందే మాతరం పూర్తి గీతం ఆలపించకుండా సోనియా గాంధీ జాతీయ గేయాన్ని అవమానించారని మౌనిక సుంకర ఆక్షేపించారు. విదేశాల్లో పుట్టిన సోనియాకు భారతదేశంపై ప్రేమ ఉండదని, ఆమె పురాణాల్లో శూర్పణఖ తాటకిలా వ్యవహరించిందని విమర్శించారు. జై శ్రీరామ్. నేను మౌనిక సుంకర. ఒక విదేశీ మహిళను తీసుకొచ్చి భారతదేశంలో 10 సంవత్సరాలు ఆమె చేతికి దేశాన్ని ఇస్తే, ఒక ఇంటలెక్చువల్ పర్సన్ని పప్పెట్గా తయారు చేసి దేశాన్ని ప్రపంచం ముందు ఇన్సల్ట్ చేసిన ఒక మహిళ వందే మాతరం త్వమి దుర్గా దశ ప్రహరణ ధారిణి త్వమి దుర్గా దశ ప్రహరణ ధారిణి అని అన్న వర్డ్స్ వందే మాతరంలో వచ్చిన వెంటనే ఆమెకు శూర్పణఖకు తాటకికి ఎట్లయితే దైవారాధన అని చెప్పేది ఉంటే ఆనదో అట్లా అయిపోయి పరిస్థితి ఇట్లా జరిగిందనమాట. ఇది మన కాంగ్రెస్, ఇది మన స్కామ్గ్రెస్. దీనికి తద్విరుద్ధంగా అంటే టోటలీ ఆపోజిట్గా స్వయం సేవకుల భగవద్ధ్వజ్ ముందు ప్రార్థన జరుగుతుంటే అసలు పాము పోతుంటే కదలకుండా వాళ్ళు నించొని ప్రార్థనను పాడుతున్న వీళ్ళ మానసిక స్థితి ఎట్లాంటిది, ఈ విదేశీ మహిళ మానసిక స్థితి ఎట్లాంటిది, ఇది మనమే ఆలోచించుకోవాలి. అందుకే చాణక్యుడు చెప్పారు. ఏమని చెప్పిండ్రు ఆయన అంటే, ఒక విదేశీ మహిళకు పుట్టిన సంతానం ఎప్పుడు కూడా నీ జాతి కోసం నిలబడదు అని చంద్రగుప్తుడికి ఆయన విదేశీ మహిళ హెలెన్ని పెళ్లి చేసుకుంటా, ఆమెను నేను ఇష్టపడుతున్నానని చంద్రగుప్తుడికి చెప్తే, ఓకే నువ్వు ఇష్టపడొచ్చు, నీకు వ్యక్తిగతంగా నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ నువ్వు ఒక రాజువు కాబట్టి ఈ రాజ్యం పట్ల నీకు ఒక కర్తవ్యం ఉంది, బాధ్యత ఉంది ఒక రాజుగా. కాబట్టి నువ్వు ఈ నాగరికతను, నీ దేశాన్ని నీలాగా అభిమానించే ఒక మహిళను పెళ్లి చేసుకొని ఆమె ద్వారా నువ్వు ఒక సంతానాన్ని వారసుడిగా ఈ దేశానికి, ఈ రాజ్యానికి ఇచ్చిన తర్వాత నువ్వు నీకు ఇష్టమైన మహిళను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు, అప్పుడు తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు చంద్రగుప్తుడు. మరి మన రాజీవ్ గాంధీ మీద ప్రయోగించబడిన ఈ విషకన్యను పెళ్లి చేసుకున్నాక ఈ విషకన్య పుట్టిన పిల్లపాములు ఆ విషయాన్ని గక్కుతాయి కానీ కొత్త అయితే, అసలే ఆమె విదేశీ మహిళ, అందులో విదేశీ మతాన్ని అనుసరించే ఆమె. సరే విదేశీ మహిళ అయినా కూడా మన ధర్మాన్ని అనుసరించే ఆమె అయితే మనం అనుకోవచ్చు ఆమె ఇవి ఉండొచ్చు అని. కానీ కాదు కదా, ఇటు దేశం మనది కాదా, అటు ధర్మం మనది కాదా, ఆమెను ఎంతకని గోసా, ఆమెకి ఏంది గోసా అంటే ఓట్లేసినాం అన్నది తప్పు, ఓట్లేసినాం అన్నది తప్పు. ఇక నుంచన్నా కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలి, బీజేపీ ఫర్ భారత్ అని మనము నిర్ణయించుకోవాలి. అప్పుడు మన దేశం, మన ధర్మం సేఫ్గా ఉంటుంది, ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉంటుంది. స్టాండ్ విత్ బీజేపీ, స్టాండ్ విత్ ఆర్ఎస్ఎస్, జాయిన్ ఆర్ఎస్ఎస్, స్టాండ్ విత్ బీజేపీ. ఈ సిద్ధాంతం కోసం నిలబడండి. జై హింద్, జై భారత్.